హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనం మొన్న ఆల్రెడీ కంటెంట్ అయితే చేయడం జరిగిందండి. మరి ఈరోజు మార్నింగ్ అయితే మీకు క్లాస్ అయితే పెట్టలేదు నేను. సో అందుకనే ఈరోజు ఈవినింగ్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నానండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఏదో ఒక టైంలో మీకు డెఫినెట్గా అవైలబుల్ ఉంటాయి. మోస్ట్లీ మీకు మార్నింగ్ సెక్షన్ 9:30కి ఉంటాయన్నమాట. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్స్‌కి, ఎస్ఐపీసీకి, ఎస్ఎస్సీకి, ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినిట్‌గా బాలు ఐక్యూ అనేది ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అండి. మీరు హ్యాపీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు. అలాగే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్‌ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. మరి అందులో మీకు నంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మరి ఫస్ట్ క్వెషన్ చూద్దామండి. యూసీసీ అంటే మనకి యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటారనమాట. ఇది మనకి ఆర్టికల్ నంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మనకి. మరి దీనిని ఆమోదించినటువంటి మూడవ భారతీయ రాష్ట్రం ఏది? ఓకేనండి. ఇటీవల మనకి యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని ఇదివరకు మనకి ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్ అయితే ఆమోదించడం జరిగిందనమాట. మరి మూడవ రాష్ట్రంగా ఏది వచ్చిందంటే ఉత్తరప్రదేశ్, అస్సాం, హర్యానా అండ్ పంజాబ్ అండి. ఇది వచ్చేసి మనకి థర్డ్ స్టేట్ వచ్చేసి మనకి అస్సాం అండి. అస్సాం రాష్ట్రం ఆమోదించిందనమాట. మరోసారి చూద్దామండి. ఓకే. అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ప్రధానంగా వివాహం మరియు విడాకులు. ఎందుకంటే మోస్ట్‌లీ మనకేంటంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సివిల్ వివాదాలంటే ఏంటి మనకి సాధారణంగా 2 ఉంటాయి. ఒకటి వివాహానికి సంబంధించి కానీ, విడాకులకు సంబంధించి కానీ, లేదంటే మనకి ఆస్తి గొడవలు గాని ఇవన్నీ కూడా సివిల్ కేసెస్ అంటారు జనరల్‌గాను. సో, మరి వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు మరియు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఏవైతే ఉంటాయో వీటన్నింటికి సంబంధించి ఒకటే చట్టాలు ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే ఈ బిల్లు ప్రకారం బహుభార్యత్వం అండి. అంటే ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం మనకి నిషేధించడం జరిగింది ఖచ్చితంగా. ఒకవేళ ఈ నిబంధనలు గనక ఉల్లంఘిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే వివాహ వయస్సు కూడాను మనకి కనీస వయస్సనేది 21 ఉండాలి. అలాగే మహిళలకొచ్చేసి 18 ఉండాలనమాట. అంటే ఇవన్నీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలని చెప్తుంది. మరి అలాగే దగ్గర రక్త సంబంధీకుల మధ్య గూడా వివాహాలని ఈ బిల్లు నిషేధిస్తుంది. దాదాపు 37 రకాల దగ్గర సంబంధాలని ఓకేనండి. ఈ బిల్ అనమాట నిషేధిస్తుందనమాట. అలాగే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌కి చట్టబద్ధత కల్పిస్తూ ఎవరైనా సరే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో అంటే మ్యారేజ్ చేసుకోకుండా గనక వాళ్ళిద్దరూ అంటే స్త్రీ పురుషులనమాట పెళ్లి చేసుకోకుండా వాళ్ళు గనక లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ. మరి ఒకవేళ రిజిస్ట్రేషన్ గనక చేసుకోకుండా గనక అలాంటి రిలేషన్‌షిప్‌లో ఉండేది ప్రూవ్ అయినట్టయితే వాళ్ళకి జైలు శిక్ష ఉంటుందనమాట. అలాగే ఈ సంబంధాల ద్వారా అంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చట్టబద్ధంగా హక్కులుంటాయని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, మరి వారసత్వ హక్కులు తీసుకుంటే వారసత్వ ఆస్తి పంపిణీలో లింగ వివక్షను తొలగించి ఆడపిల్లలకు మరియు కొడుకులకు జీవిత భాగస్వామికి సమాన హక్కులు కల్పించేలా కూడా రూపొందించారు. ఓకే. మరి వివాహాలు మరియు విడాకులు నిర్ణీత గడువులోగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తప్పనిసరిగా ఓకేనండి. నమోదు చేసుకోవాలండి. ఏదైనా సరే మ్యారేజ్ చేసుకుంటే వితిన్ 60 డేస్ లోపనమాట సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో అనమాట దాన్ని నమోదు చేసుకోవాలి. అలాగే గిరిజన తెగలకు మాత్రం మినహాయించారండి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారో ఈ బిల్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీనికి గల కారణాలు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్తూ, ఓకే. గిరిజన తెగలకి ఇప్పటికే వారి యొక్క స్వంత సంప్రదాయాలు, చట్టాలు, ఆచారాలు ఉన్నాయండి. మహిళల భద్రత, గౌరవానికి సంబంధించి వాళ్ళ యొక్క సంప్రదాయ వ్యవస్థలు ఇంకా బలంగా ఉన్నాయి కాబట్టి, సో, దీన్ని ఈ బిల్లులో వాళ్ళని చేర్చలేదని చెప్పారండి. అలాగే వారి యొక్క సంస్కృతిని, కల్చర్‌ని మేము రెస్పెక్ట్ ఇస్తూ ఎలాంటి కొత్త నిబంధనలు వాళ్ళ మీద మళ్ళీ వేయకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకి మినహాయింపు ఇచ్చామని చెప్పేసనమాట మనకి ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఓకేనండి. మరి ఈ బిల్ ఎందుకు? ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్ అనేవి ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ అని మరి మూడో రాష్ట్రంగా ఇంప్లిమెంట్ చేస్తారండి. ఆర్టికల్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. వాస్తవానికి తీసుకుంటే పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించినటువంటి కామన్ సివిల్ కోడ్‌ని ఎప్పటినుంచో గోవాలో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అయితే మరి సుప్రీం కోర్ట్ కూడా మల్టిపుల్ టైమ్స్ సలహా ఇచ్చింది కామన్ సివిల్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయమని. ఎందుకంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో ఆర్టికల్ 36 నుండి 51 మధ్యలో ఇది ఉంటుందనమాట మనకి. లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ పాలిసీలో భాగంగా. మరి సామాజికంగా స్త్రీలకు సమాన హోదా కల్పించడం అనేది ప్రధానమైన టార్గెట్ అండి. అలాగే పాతబడినటువంటి వివక్షాపూరితమైనటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఓకేనండి. సో, ఆ చట్టాలన్నింటికి ఏవైతే మనకి డిస్క్రిమినేషన్ ఉన్నాయో అంటే వుమెన్‌కి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం ఇవి తీసుకొస్తున్నామని చెప్తానమాట చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడమ్మా ఇటీవల 51 ప్రగతి సమావేశం అనేది జరిగిందండి మనకి. ప్రోయాక్టివ్‌కి సంబంధించి అనమాట మీటింగ్ ఇది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేశారు. ఇది దీనికి సంబంధించి కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ప్రధానమంత్రి. సో, అవి డిస్కస్ చేసే ముందు ఒకసారి ఈ సమావేశంలో ఓకేనండి. ఏంటి వ్యాఖ్యానాలు స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఈ సమావేశంలో దాదాపు 30,000 కోట్ల విలువైనటువంటి 7 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారంట. అంటే దాదాపు మనకి ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో దాదాపు 30 క్రోర్స్
ఓకేనండి. సంబంధించినవన్నమాట. దాదాపు 7 ప్రాజెక్టులను చెక్ చేశారు. అలాగే భారతదేశంలో మొత్తం 9 రాష్ట్రాల్లో రైల్వే మరియు విద్యుత్ మరియు రహదారి రంగాలకి సంబంధించినవి ఈ ప్రాజెక్టులు. ఓకేనండి. ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో. అలాగే మనకి నదుల అనుసంధానం మీద ఎప్పటినుంచో ఒక చర్చ నడుస్తుందండి. సో, అందరూ కూడా అంటే అన్ని రాష్ట్రాలు కూడా కెన్ బెట్వా అంటే యూపీ అండ్ మధ్యప్రదేశ్ చేసినటువంటి కెన్ అనే బెట్వా ఈ 2 నదులు ఏవైతే ఉన్నాయో అలా అనుసంధానం చేశారో, సో, మిగతా రాష్ట్రాలు కూడా ఒక మోడల్‌గా తీసుకోవాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ అయితే సూచించడం జరిగింది. మరి ఈ 3 స్టేట్‌మెంట్‌లలో ఏవి కరెక్ట్? 1, 2 కరెక్టా? 2, 3 కరెక్టా? 1, 3 అన్నీ అంటే పైవన్నీ కరెక్టే. ఓకేనండి. చూడండి ఇక్కడ ఒకసారి కెన్ బెట్వా గురించి చెప్దామండి. ఇది నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ కిందనమాట. మొట్టమొదటి అనుసంధాన ప్రాజెక్ట్ అనమాట. మరి ఇది ఎప్పుడు జరిగిందన్నది మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ చెప్పండి ఈ సంవత్సరం. ఇది 2 రాష్ట్రాల మధ్య జరిగిన జలవనరుల పంపిణీకి ఒక నమూనా. అంటే ఏదైతే వాటర్ రిసోర్సెస్ ఉంటాయో, ఆ వాటర్ రిసోర్సెస్‌కి అనమాట ఒక నమూనా అనమాట. మధ్యప్రదేశ్‌లోని కెన్ అనే నది నుంచి నీటిని మళ్లించి, నీటి ఎద్దడి ఎదుర్కొన్నటువంటి యూపీలో మరియు మధ్యప్రదేశ్‌లో బుందేల్‌ఖండ్ ప్రాంతానికి అందించడం దీని లక్ష్యం. అంటే ఆల్రెడీ ఎక్కడైతే హెవీగా వాటర్ ఉంటుందో, సప్లై ఉంటుందో, ఎక్కడైతే నీటి ఎద్దడి అంటే నీరు సరిగ్గా లేనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. మరి ప్రయోజనాలు తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 10.62 లక్షల హెక్టార్లకు భూమి సాగునీరు అందుతుంది భూమికి. అంటే ఏదైతే బీడు భూములుగా మారిపోతాయి. వాటిని మళ్ళీ అగ్రికల్చరల్ ల్యాండ్‌లుగా తయారు చేయడానికి దీని యొక్క టార్గెట్ అనమాట. అలాగే 62,00,000 మందికనమాట తాగునీరు అందిస్తుందిది. మరి అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాన్ని పెంచే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే ఇప్పుడు చూడండి మనకి వాటర్ అనేది ఎలా ఎలా ఉపయోగపడుతుంది. ఒకటి ఇరిగేషన్‌కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డ్రింకింగ్‌కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ జనరేషన్‌కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే విద్యుతోత్పత్తి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రాల ద్వారా 103 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తారండి. ఇది స్థానిక విద్యుత్ అవసరాలను తీరుస్తుంది. అలాగే పర్యావరణం పరంగా తీసుకున్నా కూడా ఇది బెనిఫిట్టే. పన్నా టైగర్ రిజర్వ్ ఉంది. ఇందులో కొంత భాగం పన్నా టైగర్ రిజర్వ్ కూడా వెళ్తున్నందు వలన వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణుల యొక్క రాకపోకలకు వీలుగా ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనండి. సో, మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరి ఏం మాట్లాడారో చూద్దాం. ఏ మోడల్ అయితే చెప్పారో అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి ఇక్కడ 30,000 కోట్లకు సంబంధించినటువంటి విలువైన ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేశారండి. 7 ప్రాజెక్టులు అవి. ఇవి 9 స్టేట్స్‌లో మనకు ఉన్నాయన్నమాట. మరి నీటి వివాదాల పరిష్కారం అయితే కెన్ బెట్వా నదుల్ని మీరు ఒక ఆదర్శంగా తీసుకోండి. రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పరస్పర సహకారం, సకాలంలో అనుమతులు ఇవ్వడం, సాంకేతిక పర్యవేక్షణ అన్నీ కూడా మీరు ఒకరికొకరు పరిష్కరించుకోండి అని చెప్పారండి. మరి ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి తీసుకుంటే మీరు జాప్యం చేయడం వలన అంటే ఒక ప్రాజెక్ట్‌ని ఇప్పుడు ప్రారంభించి మళ్ళీ ఎప్పుడో దాన్ని రీస్టార్ట్ చేసి మధ్యలో ఆపేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క అంచనా వ్యయం పెరిగిపోతుంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పటికి ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు బ్రేక్ వచ్చినా సరే మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని ఎస్టిమేట్ చేస్తారు కాబట్టి దానివల్ల వ్యయం పెరిగిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు సకాలంలో అందవని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రైమ్ మినిస్టరు. మరి దీంతో పాటు స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ ఏదైతే మనకి స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది కదా! అర్బన్ 2.0 గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇంతకీ ప్రగతి అంటే ఏంటో చూద్దాం. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అండి ప్రగతి అంటే మనకి. ఈ కాన్సెప్ట్ 2015లో స్టార్ట్ చేసినట్టు ఇట్ ఈస్ ఎ మల్టీ పర్పస్, మల్టీ మోడల్ డిజిటల్ గవర్నెన్స్ ప్లాట్‌ఫార్మ్ దట్ అలౌస్ ద ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్‌లీ రివ్యూ ద మానిటర్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. అంటే ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని అలాగే నెక్స్ట్ ఏవైతే భారతదేశంలో ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా డైరెక్ట్‌గా ప్రైమ్ మినిస్టర్ స్టడీ చేయడం గురించి తీసుకొచ్చారు. ఇది ఇట్ యూజెస్ ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టు సీమ్‌లెస్‌లీ ఇంటిగ్రేట్ ద యూనియన్ గవర్నమెంట్ సెక్రటరియట్ అండ్ స్టేట్ చీఫ్ సెక్రటరీస్ అండ్ మంత్లీ వీడియో కాన్ఫరెన్స్. ఓకేనండి. మంత్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని డిస్కస్ చేస్తారనమాట. గోల్ ఏంటంటే ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఫాస్టర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే భారతదేశంలో మనకి ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మనకి సహకార సమాఖ్య. ఇన్‌ఫాక్ట్ నీతి ఆయోగ్ కూడా ఇదే కాన్సెప్ట్‌తోని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో, అలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మధ్య ఒక రకమైనటువంటి ఓకే. సయోధ్యని తీసుకొచ్చి దేశాన్ని డెవలప్ చేయడం అనేది దీని యొక్క టార్గెట్ అనమాట. మరి నెక్స్ట్ చూద్దామండి సీబీఎస్ఈలో ఓఎస్ఎం అంటే ఏంటంట? ఓకేనండి. ఓఎస్ఎం దీని గురించి మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా వేయడం జరిగింది. సో, మరి ఒకసారి చూసినట్లయితే ఆన్‌లైన్ స్టూడెంట్ మేనేజ్‌మెంటా? ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ మూల్యాంకన విధానమా? అంటే ఆన్ ఆన్ స్క్రీన్ మార్కింగా? లేదా ఓపెన్ స్కూల్ మానిటరింగా? లేదా ఆఫ్‌లైన్ మార్కింగ్ సిస్టమ్ అంటే మనకి ఓకేనండి. సో, ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనమాట యాక్చువల్లీ. ఇది డిజిటల్ ప్రాసెస్ అనమాట యాక్చువల్లీ. సో, వాస్తవానికి తీసుకుంటే ఓకే. ఏదైనా సరే అంటే ఎక్కడైనా సరే అవకతవకలు గనక జరిగితే సీబీఎస్‌ఈ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్‌లో గనక అవకతవకలు జరిగితే దాని తాలూకా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటానని చెప్పేసి ఓకేనండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట అనౌన్స్ చేయడం జరిగిందండి. ఓకే. సీబీఎస్‌ఈ ఓకే. 12వ తరగతిలో పెట్టినటువంటి ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో తీవ్ర అవకతవకలు జరిగాయని చెప్పిన ఆరోపణలపై ఆయన గురువారం ఢిల్లీలో అనమాట బోర్డ్ ఆఫీసర్స్‌తోని డిస్కస్ చేయడం జరిగిందండి. సో, మరి మూల్యాంకనాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సరే, వాళ్ళెంతటి వారైనా సరే నేను ఉపేక్షించను. అంటే ఏది మనకి మూల్యాంకనాలంటే మనకు తెలుసును కదా! ఏంటి దాన్ని పేపర్‌ని మనకి
స్పాట్ వాల్యుయేషన్ అంటాం కదండీ! ఆ స్పాట్ వాల్యుయేషన్ ఎలాంటి తేడా జరిగినా సరే నేను ఊరుకోనని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, దీని గురించే మనం డిజిటల్ మూల్యాంకన ప్రక్రియననేది సురక్షితంగా ఉంటుందని చెప్పేసి మనం తీసుకొచ్చామండి. దాదాపు 98,00,000 సమాధాన పత్రాల కాపీలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం కాబట్టి, సో, మీరు చెక్ చేసుకోవచ్చని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో, చాలా చాలా ఇంపార్టెంటు. సో, మరొకసారి చూద్దాం ఇంకా. దీన్ని ఆన్ స్క్రీన్ మార్కింగ్ అంటారండి. మరి సీబీఎస్‌ఈ పెట్టినటువంటిదనమాట. ఏదైతే మనకి భౌతిక పేపర్ అంటే మనకి ఫిజికల్‌గా మనం మాన్యువల్ పేపర్ ప్లేస్‌లో అనమాట దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ చూడండి మే 2026లో రిషబ్ పంత్. ఓకే. రిషబ్ పంత్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కెప్టెన్సీకి అనమాట రాజీనామా చేయడం జరిగిందంట. ఓకేనండి. సో, మనకి రిషబ్ పంత్ ఎవరంటే హి ఈస్ ఎ పాపులర్ క్రికెటర్ అండి మనకి. ఈయన వికెట్ కీపింగ్ చేస్తారనమాట ఇండియన్ టీమ్‌కి. సో, మరి రిషబ్ పంత్ అనమాట రిజైన్ చేయడం జరిగిందనమాట రీసెంట్‌గా తీసుకుంటే. మరి దేనికి రిజైన్ చేసాడు ఏంటో చూద్దాం ఒకసారి మనం. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ అండ్ ముంబై ఇండియన్స్ అంటే లక్నో అండి. ఎందుకంటే మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 10 టీమ్స్ ఉంటాయన్నమాట. సో, రిషబ్ పంత్ ఏంటంటే దాదాపు 27,00,00,000 అంటే హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ అనమాట ఐపీఎల్‌లోనే. సెకండ్ ప్లేయర్ వచ్చేసి 26.5 క్రోర్స్ శ్రేయస్ అయ్యర్ అనమాట పంజాబ్ కెప్టెను. సో, మరి రిషబ్ పంత్‌కి ఆల్రెడీ 2022లో యాక్సిడెంట్ అయింది ఈయనకి డిసెంబర్ 30న. కానీ ఆ తర్వాత చాలా వేగంగా కోలుకొని ఓకేనండి. ఈయననమాట మళ్ళీ క్రికెట్ అయితే ఆడడం జరుగుతుందనమాట. ఈ దశలోనే ఆయన ఇదివరకు ఢిల్లీకి ఆడేవారు. రిషబ్ పంత్ అనమాట లక్నో సూపర్ జెయింట్స్ అయితే చేజిక్కించుకుందండి. సంజీవ్ గోయంకా గారు దానికనమాట హెడ్ అనమాట. సో, మరి ఆహ్, ఈ సంవత్సరం అనమాట చాలా పూర్ ఫార్మ్‌తోని అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే టీమ్ అనేది దాదాపు మొత్తం 10 టీమ్‌లుంటే లాస్ట్ ప్లేస్‌లో ఉందనమాట. 10థ్ పొజిషన్‌లో ఉంది లక్నో సూపర్ జెయింట్స్. అందుకని చెప్పి దానికి నైతిక బాధ్యత వహిస్తా అనమాట రిజైన్ చేసేసారు. అంటే కెప్టెన్సీకి రాజీనామా చేశారనమాట. టీమ్‌లో ఆయన కంటిన్యూ అవుతారు. ఎందుకంటే ఆయన యొక్క ఆట మీద శ్రద్ధ పెట్టాలన్న ఉద్దేశంతో డెసిషన్ తీసుకున్నట్టు చెప్పడం జరిగిందండి. అలాగే టామ్ మూడీ అని చెప్పేసి ఉంటారు అందులోనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లోని అతను కూడా ఆమోదించడం జరిగిందనమాట. ఓకేనండి. సో, మరి ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే. ఇది గూడా మనకి ఎగ్జామ్‌లో రావచ్చు. ఐపీఎల్ మీద కూడా సెపరేట్‌గా నేను మీకొక వీడియో చేస్తానండి. ఖచ్చితంగా మనకు ఆరెంజ్ క్యాప్ ఎవరు, లేకపోతే పర్పుల్ క్యాప్ ఎవరు ఇవన్నీ కూడా మనకు అడుగుతారు. 2026లో జరిగినటువంటి నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో 100 మీటర్స్ రేస్‌ను 10.9 సెకన్లలో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డ్‌ని సృష్టించింది ఎవరంట? మరి 10.10 సెకన్లు అనేది మనకు ఉండేదనమాట ఇదివరకు. అది ఎవరన్నది మీరు పెట్టండి కింద. అనిమేష్ కుజూర్, గుర్విందర్ సింగ్ అండ్ ప్రణవ్ గురువండ్, రాజేష్ రమేష్ అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి గురీందర్ వీర్ సింగ్ అనమాట. ఓకేనండి. సో, 10.09 సెకండ్స్‌లోనే పూర్తి చేశారనమాట. ఓకే. చూద్దాం ఇక్కడ. ఓకే. గుర్విందర్ సింగ్ 100 మీటర్ల రేస్‌ని 10.9 సెకన్లలో కంప్లీట్ చేసి, భారత్‌లో 10.10 సెకన్ల ఓకేనండి అడ్డంకిని అధిగమించిన మొదటి స్ప్రింటర్ అనమాట. ఈ రికార్డ్ రాంచీలో బిర్సా ముండా స్టేడియం జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో నమోదైందండి. మరి ఈ విజయంతో 2026 కామన్‌వెల్త్ గేమ్స్ ఉన్నాయి మనకి. కామన్‌వెల్త్ గేమ్స్ అంటే తెలుసును గదా! ఒకప్పుడు బ్రిటిష్ అండర్‌లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కామన్‌వెల్త్ కంట్రీస్ అంటారండి. కామన్‌వెల్త్ క్రీడలొచ్చేసి ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తారండి. భారతదేశంలో కూడా 2010లో మనకు నిర్వహించడం జరిగిందనమాట. ఏషియా గేమ్స్‌కి కూడా అర్హత సాధించారు. ఈ రేస్‌లో అనిమేష్ కుజూర్ అనమాట సెకండ్ పొజిషన్‌లో ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్సన్ పేరు కూడా మనకి ఓకే. గురీందర్ వీర్ సింగ్ అనమాట. నెక్స్ట్ చూడండి వైభవ్ సూర్యవంశీ ఇటీవల ఏ జట్టుకు సంబంధించిన ప్రాబబుల్స్ జట్టులో ఓకేనండి జాబితాలో చోటు సంపాదించాడు. ఈ 3 కూడా మనకి స్పోర్ట్స్ రిలేటెడే ఇప్పుడొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది యాక్చువల్లీ. సో, మనకి రీసెంట్‌గా తీసుకుంటే బీసీసీఏ ఓకేనండి. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అనమాట. ఓకేనండి. ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అలాగే మనకి ఏషియన్ గేమ్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. ఏషియన్ గేమ్స్‌తో పాటు అదే ఇయర్‌లో అదే టైంలో అనమాట మనకి వెస్ట్ ఇండీస్‌తోని ఒక సీరీస్ ఉందన్నమాట. 2020 సీరీసు. సో, వెస్ట్ ఇండీస్ సీరీస్‌కి ఒక టీమ్‌ని అలాగే ఈ ఏషియన్ గేమ్స్‌కి సంబంధించిన ఒక టీమ్‌ననమాట 2 టీములనమాట సెలెక్ట్ చేస్తండి. ఆ ప్రాబబుల్స్ అంటే ఏంటంటే 15 మందిని దాదాపు సెలెక్ట్ చేస్తారండి. అందులో ఫస్ట్ ప్రాబబుల్స్ జాబితాలో ఒక 30 మందిని పెట్టారండి. ఆ 30 మందిలో ఓకేనండి. ఈ వైభవ్ సూర్యవంశీ వచ్చాడనమాట. మరి చూడండి 2026 ఏషియా గేమ్స్ ఓకేనండి. క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ జాబితా అనమాట. ఓకేనండి. ఈయన ఎవరైతే వైభవ్ సూర్యవంశీ ఉన్నాడో అట్ ది ఏజ్ ఆఫ్ 15 అనమాట. ప్రెజెంట్ ఐపీఎల్ 2026లో ఓకేనండి. హైయెస్ట్ రికార్డ్ అనమాట ఏంటంటే క్రిస్ గేల్ కొట్టినటువంటి 59 సిక్స్‌ల రికార్డ్ కూడా ఈయన కొట్టడం జరిగింది. అలాగే 3 సార్లు దాదాపు 90 ప్లస్ స్కోర్‌లు చేయడం, అలాగే సెంచరీ కూడా చేయడం జరిగిందనమాట. సో, దాదాపు 776 రన్స్ చేశారండి. కానీ వాళ్ళు ఏదైతే మనకి క్వాలిఫైర్ 2 ఉందో అందులో ఓడిపోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్. బట్ స్టిల్ ఏంటంటే హి డిడ్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ అనమాట. అయితే ఈ దశలో ఇతన్ని ఓకే. ఇండియన్ టీమ్‌కి తీసుకోవాలి. రెగ్యులర్ టీమ్‌కి తీసుకోవాలని చెప్పేసి ఈ ఒక డిమాండ్‌లు అయితే వస్తున్నాయన్నమాట. మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి. సో, అయితే ఏషియా గేమ్స్‌కి సంబంధించిన ప్రాబబుల్స్ జాబితాలో అనమాట వైభవ్ సూర్యవంశిని మనకు తీసుకురావడం జరిగింది. మరి వైభవ్ సూర్యవంశి ఏంటంటే ఈయన బీహార్‌కి సంబంధించినటువంటి పర్సన్ అనమాట. బీహార్ క్రికెటర్. ఓకేనండి. మరి ఏషియా గేమ్స్ ఎప్పుడు జరుగుతుందన్నమాట 2026లో జపాన్‌లో జరుగుతుందనమాట. అక్కడ మనకి ఆడతారనమాట. ఓకేనండి. అలాగే ఆల్రెడీ అండర్ 19 కప్‌కి సంబంధించి కూడా రీసెంట్‌గా అయితే ఎలక్ట్ అవ్వడం జరిగింది. దానికి తిలక్ వర్మ అనమాట కెప్టెన్సీ చేస్తారు. అలాగే ఇండియా ఏ టీమ్‌కి కూడా ఆయన సెలెక్టెడ్ అనమాట. ఎవరు వైభవ్ సూర్యవంశి. అండర్ 19 కైతే ఆల్రెడీ ఏషియా కప్ జట్టులో ఉన్నాడు.
అది కాకుండా ఇండియా ఏ టీమ్‌కి కూడా ఈ మధ్య సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయన్నమాట. ఓకేనండి. సో, ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అండి. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా మన బాలు ఐక్యూ యాప్‌నైతే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనండి. దాని ద్వారా మీకు ఇలాంటి ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ డిజిటల్ బోర్డ్ మీద నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వడంతో పాటు ప్లే లిస్ట్‌ని కూడా ఫాలో అయితే మీకు వస్తాయన్నమాట అన్ని కంటెంట్‌లు. కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం మీకు డెఫినిట్‌గా రెగ్యులర్‌గా అందిస్తాను. మార్నింగ్ 9:30కి వీడియో వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.